హలో. అన్నా, చెప్పండి ఎవరు? నా పేరు ప్రకాష్ అన్న. మీ అభిమాని నేను. చెప్పండి. అదే బిజీగా ఉంటే నేను రేపు కానీ ఎల్లుండి కానీ తర్వాత చేస్తాను. ఆ! అదే నిన్న మీరు మాట్లాడిన వీడియోలోని వాళ్ళు కొంతమంది సనాతన సేన ఉన్నారు కదండి. శానా దెయ్యాలా? ఆ, హ్మ్. సేనగాళ్ళు కొంత చూశాను, నేను నైట్ చూశాను. హ్మ్. అది చాలా కొద్దిగా అంటే మీరు మాట్లాడిన దానికి మొన్న ఈ మధ్య ఎప్పుడు మీ బుక్ రిలీజ్ అవుతా నేను ఆతృతగా చూస్తున్నాను సార్. హ్మ్. హ్మ్. ఇంకా వచ్చిందండి ఈ క్రిస్మస్ కదా. నెలలో. బుక్ వచ్చింది ఈ నెలలో. ఆ, ఈ క్యాలెండర్‌లు, డైరీలు హడావిడిలో ఉండి వాళ్ళు కొంచెం డిలే చేశారు మనది. వచ్చింది. ఆహా, అందు గురించి నేను వెయిట్ చేశాను అనమాట. అంతకుముందు ఒకసారి ఎప్పుడు ఒకసారి విని ఉంటారు మీరు. హ్మ్. హ్మ్. ఆ వీడియో మళ్ళీ డిలీట్ చేశారు, ఎవరో చెప్పారనేసి డిలీట్ చేశారు మళ్ళీ మీరు. అవునవును. ఆ తర్వాత ఈ మధ్య ఒకడు మాట్లాడాడు. హ్మ్. ఆ మాట్లాడిన దాన్ని వాళ్ళు కొద్దిగా ఎలివేట్ చేసి మాట్లాడుతున్నారు. దేని గురించది? అది ఎవరో ఒక అతను మాట్లాడుతూ మీ మాటలే బాగా వినపడ్డాయండి. ఆహా! ఏది మన ఫోన్ కాల్ సంభాషణ? ఫోన్ కాల్ సంభాషణ. ఒక ఆయన మంచిగా మాట్లాడారు, మీ గురించి బాగా చెప్పారు. అతను అది 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 వదిలేయండి. దాని హ్మ్. గురించి వీళ్ళు మొన్న లైవ్ పెట్టారు వీళ్ళు, హ్మ్. సేనగాళ్ళు. ఏది పరశురాముడి గురించి నేను మాట్లాడిందా? మీరు మాట్లాడారు కదా, హ్మ్. పరశురాముడు ఇలా చేశాడు అలా చేశాడు అని మీరు చెప్పారు కదా. హ్మ్. వాడేమొచ్చి ఏదో జైలేని వాళ్ళ బాగా ఏదో మాట్లాడుతున్నాడు. హ్మ్. 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 అవును. అది సరిగా వినపడలేదు. అవును. 'జలియన్ వాలా బాగ్‌లో' వాడు ఆ, దుర్మార్గుడే. వాడు దుర్మార్గం చేసాడు బ్రిటిషోడు. ఆ, అన్యాయంగా చంపాడు జనాల్ని. కానీ పరశురాముడు ఆ, దానికి 1000 రెట్లు పిండాలు. ఎక్కువ మందిని చంపాడు. రాజుల్ని, అలాగే రాజుల యొక్క అదే భార్యలని, గర్భిణీగా ఉన్న వాళ్ళని కూడా చంపేశాడు లోపల పిండాలతో సహా అదే ఒక పెద్ద మీతో అని చెప్పి మాట్లాడేది విన్నాను. మాట్లాడాను నేను. అవునవును. హ్మ్. అదే వాళ్ళు లైవ్ చేశారు, చూశాను. ఈ సేనగాళ్ళు ఉన్నారు ఏముంది ఇప్పుడు కదండి. నేను చెప్పింది తప్పు అని ఏమన్నా నిరూపించారా? లీలిపంచి వేరండి వాళ్ళు. వాళ్ళు ఎదవతో వాళ్ళు మాట్లాడితే ఒకవేళ ఎవడన్నా నా మీద లైవ్ పెట్టాడు అనంటే వాళ్ళు నన్ను బూతులు తిడటానికే పెడతారు తప్ప, అంతేనండి. నేను వాటిలో చెప్పింది వాటిలో మీరు చూస్తే సాంబశివరావుని ఆ, తిట్టడం, లేదంటే ఫోటోలు మార్పింగులు చేసి పెట్టడం తప్ప, అంతేనండి. సాంబశివరావు చెప్పింది మా గ్రంథంలో లేదు. లేదా సాంబశివరావు అంతేనండి. అబద్ధం చెప్పాడు. సాంబశివరావు చెప్పిన విషయం మా గ్రంథాల్లో లేదని వాళ్ళు ఎవిడెన్స్ పెట్టి నిరూపించే దమ్ము ఎవడికన్నా ఉందా? ఒకవేళ నేను తప్పు లేదండి. చెప్పుంటే. వాళ్ళు ఏంటంటే అన్నీ ఉన్నాకు అన్ని మీదగా ఉంటది, ఏమి లేకు ఎగిరెగిరి పడతదండి అసలు ఏం చెప్పాలంటే. దమ్మున్న మగోడు ఎవడైనా ఉన్నాడా? సాంబశివరావు చెప్పింది మా గ్రంథాల్లో లేదని నిరూపించేవాడు. ఎవ్వరు లేరండి, చెప్పిన ఉంటారా. వా- వా- వాళ్ళకి మీరు చెప్పే పేర్లు కరెక్ట్గా యాప్ట్ అయిపోయాయండి. నాకు బాప్సరాజు అంటే నాకు తెలియదు, బొక్క డాక్టర్ అంటే నాకు బాగా ఫేమస్. మీరే కాదు, హిందువులు కూడా బొక్కల లాటరీ ఫిక్స్ అయిపోయారు ఆళ్ళిక. తర్వాత 100 మంది పుట్టిన వాళ్ళు అంటే నాకు ఎవరు తెలియదు. వీళ్ళే బూత్ బ్యాచ్ అంటే 100 మంది పుట్టినోళ్ళు. రెడ్ లైట్ ఏరియా పుట్టిన వాళ్ళు అంటే 100 ఆలే బూత్ బ్యాచ్ అన్న. వాళ్ళకే రోషం వచ్చింది. ఇంకెవరికి రాదు. రెడ్ లైట్ ఏరియా నవ్వొస్తుందండి. పుట్టినోళ్ళంటే వాళ్ళే తడుముకుంటారు. గుమ్మడికాయల దొంగ ఎవడురా అంటే భుజాలు ఆ, తడుముకున్నట్టుగా వాళ్ళకే రోషం వచ్చిద్ది ఆ మాట అంటే. ఆ కానీ బూతు మిమ్మల్ని బ్యాచికి. మిమ్మల్ని మెచ్చుకోవాల్సింది అంటే ఎవరైనా ఒక మాట మాట్లాడితే ఏ, వాడు వాడు ఎవడనేది ఒక్క నిమిషంలో పెట్టేస్తారండి. మీరు నాకు నచ్చింది మాట అంటే అప్పుడు దేవుని తిప్పడు కృప అంటే. మాట్లాడుతుంది. ఇప్పుడు మాట్లాడితే బాబు నేను ఒక బుక్ రాస్తాను అంటున్నాడు ఆడు. ఈ డబ్బులు కావాలంటే అడిగారు, నాకు బాగా గుర్తుంది. వాడా? ఉందా? ఆ, నేను వాడెవడు కూడా బుక్ శ్రీకృష్ణ రాసేస్తాను. సేన అని వాడు శ్రీకాకుళం ఆ ప్రాంతంలో ఉంటాడు. విజయనగరం ఆ ఆ, ప్రాంతంలో. చెప్పడండి. తిప్పడు అని పేరు పెట్టుకున్నాడులే వాడు. వాడు పెద్ద గలీజు. అదే అదే తిప్పడంటే వాడేమన్నా ఈళ్ళు మన కొజ్జాల్లాగా ఏమన్నా మగోళ్ళతో తిరిగేవాడేమో బహుశా వాడి మాటలు అట్నే. తిప్పడంటే వాళ్ళే ఇక. అదే అదే అండి. తిప్పడు అనే పేరు ఎవరికుంటదంటే కొజ్జా వాళ్ళకి ఉంటది ఆ పేరు. వాళ్ళేనండి. ఈ నపుంసకులకుంటది. అంటే వాడు నపుంసకుడేమో బహుశా. అదే అదే ఆ! నిజంగా చెప్పాలంటే మీతో మాట్లాడి నాకు చాలా ఆనందంగా ఉందండి. నేను 25 సంవత్సరాల నుంచి చదువు వదిలేశానండి. ఆ! మీ వీడియో చూశాను. గతంలో ఒక రాముడు మాంసాహారం గురించి గతంలో చూశాను. హ్మ్. అది ఇప్పుడు రాసుకుంటున్నాను. హుహుహు. ఎన్టీ బాబు ఒకడు ఉన్నాడు కదండి. హ్మ్. ఆడు ఒకదారి అంటాడు, నువ్వు బాగా బలి చూడడానికి మేక మాంసం ఎద్దు మాంసం తిని అని ఒకదారి చెప్తాడు. హ్మ్. ఇక్కడ
ఈవెన్ హిందూ, ఈవిడ క్రిస్టియన్, ఈవెన్ ఏదైనా టక్ టక్ అని ఏదో మాట్లాడతాడు ఈ డిస్కీ గడు. అంటే ఏది నమ్మాలో మనకు తెలియదు. ఒక పక్క మాంసం తినమని చెప్తాడు, ఒక పక్క మాంసం తిన్నోడు ఇదని చెప్తాడు. డిస్కీ బాబా డిస్కీ గడు. వాడేం లేదండి, వాడు చెప్పే మాటలో సగం సినిమా డైలాగులు ఉంటాయి. అదే నేను తెలిసి మరి ఊరంటే తిరుక్కొని అడుక్కొని వీళ్ళతో వాళ్ళతో మాట్లాడి ఏదో సినిమా డైలాగులనా ఏదో నోటికి వచ్చినట్టు వాళ్ళు క్రైస్తవులు తిట్టడం వాడు ఆడకపోయినా ఈ మత ఉన్మాదులే వాడిని ఆదరిస్తారు తప్ప సామాన్య హైందువులు ఎవరు కూడా వాడు చేసే పనుల్ని హర్షించరు. మీరు ఉదాహరణ చూస్తే ఆ మధ్య తిరుపతిలో లేకుండా దాంట్లో ఎల్లగొట్టారండి టెంపుల్. సామాన్య హిందూ సహోదరులు వాడిని హర్షించరు, వాడు పెద్ద ఉన్మాది. వాడి లాంటి భావజాలం కలిగిన వాళ్ళు అది ద్వేషించే వాళ్ళే తప్ప వాడిని ఎవరు దగ్గరది పిలవరు అసలు. ఎందుకంటే వాడు ఎలాంటి వాడు ఆల్రెడీ రుజువు అయింది. సోషల్ మీడియాలో అందరు విన్నారు ప్రత్యక్షంగా. అమ్మాయితో ఎలా మాట్లాడుతుంది, నేను 100 మందిని కనాలని ఉంది, నువ్వు వస్తేనే అన్నాడు నీతో కలిసి. రెండు చేతులు కలిస్తేనే కదా చప్పట్లు వచ్చేది, ఒక చేతితో రావు కదా, కాబట్టి నువ్వు వస్తే నేను 100 మందిని కనాలని ఉంది నాకు అని అన్నాడు. అంటే వాడిని సన్నాసి అనాలా సన్యాసి అనాలా దాన్ని బట్టి అర్థమైపోతుంది. వాడు సన్నాసి పెద్ద పోరంబోకు. అలాంటి మాటలు వాడి నోటి నుంచి వచ్చినాయి అంటే వాడు ఎన్ని ఏదో పనులు చేస్తున్నాడో మనకి ప్రత్యేకంగా చెప్పాలని పని లేక మనం ఊహించుకోవచ్చు. అలా కాదండి, వాడు తెలియజేసి ఇలా శాస్త్రానికి నమస్కారం పెట్టించాడు. ఇంకో వీడియోలో అది వింత జంతువులు అతను చూశాడు. ఇంకో దగ్గరికి వెళ్ళి వాడేమొచ్చి ఇంకొకరు వేరే వాళ్ళకి ఇలా పెడుతున్నాడు. అక్కడ సాంప్రదాయం చూసి ఇక్కడ పెడుతున్నాడు అనమాట. అది వీడియో చూసాను. అది పడిపోయింది, పొట్లం పడిపోయింది. ఒక ఆవిడకి ఏదో పొట్లం పెడుతున్నాడు. అంటే ఆ డిస్టెన్స్ లో పెట్టినట్టు పెడుతున్నాడు. చెప్తున్నానండి, అంత వ్యత్యాసం చూపిస్తారు ఇందులోని. వాళ్ళ దాంట్లోని సమానత్వం ఎక్కడ కనిపించదండి. సమానత్వం ఉండదు, ఏముండదు. చిన్నచేరి ఈడు ఒకసారి కాళ్ళ మీద పడదంటే పక్క తప్పుకున్నాడుగా. అంటే ఈడు పాపిస్ట్ అన్న సంగతి అతనికి తెలుసు. ఈడు మొహం చూస్తే ఆయన కనిపెట్టేసి ఉంటాడు. ఈడు పైకి రాగి లోపల భోగి అని అర్థమైపోయాడు చిన్నచేయాలి. అర్థమైపోయిందండి. కాదు, ఆడి ముఖం చూడగానే అర్థమై ఉంటది ఆయనకి ఈడు పెద్ద ఇది పోరం భోగని అర్థమైపోయింది ఆటోమేటిక్. అందుకే ఆయన పక్క తప్పుకున్నాడు, కాళ్ళు పక్కకు తీశాడు. ఈడు తగిలితే నాకు అపవిత్రం అయిపోతాను అనుకున్నాడేమో. ఈడు పైకి భోగి లోపల పైకి రాగి లోపల భోగి అని అర్థమైపోయింది ఆటోమేటిక్ గా. అది సంగతి. అయితే ఒకటే బ్రదర్, ఇప్పుడు ఈ మధ్య సోషల్ మీడియాలో కొన్ని సేనా దెయ్యాలు తిరుగుతున్నాయి. ఆ రోజు యేసుక్రీస్తుకి ఎదురైన దెయ్యాలు, కొన్ని సేనా దెయ్యాలు పోయి ఆ పందుల్లో దూరం పోయి దూరిపోయి సముద్రంలో పడి చచ్చిపోయినాయి. అట్నే ఈ రోజు ఈ సోషల్ మీడియాలో తిరుగుతున్నటువంటి సేనా దెయ్యాలన్నీ కూడా ఏదో ఆ సేన ఈ సేన అని పెట్టుకున్నాయి. కొన్ని క్రైస్తవాన్ని విమర్శిస్తూ కొన్ని దెయ్యాలు తిరుగుతున్నాయి కదా, సేనా దెయ్యాలు. ఈ సేనా దెయ్యాలన్నీ కూడా సాంబశివరావు ముందు నిలబడలేవు. నాకు తెలుసండి, అదే అంటున్నాను. సాటి నుండి సాంబశివరావుని ఏదో తిట్టడం, బూతులు తిట్టడం, ఫోటోలు మార్పింగ్ చేసుకుని తృప్తి పడతాం తప్ప సబ్జెక్ట్ పరంగా ఎదుర్కోవటం గానీ, లేదా నా ముందు నిలబడలేకపోయినా తన సాటుగా అయినా సరే ఇదిగో సాంబశివరావు చెప్పింది మా గ్రంథంలో లేదని ఎవడైనా చెప్పి నిరూపించగలడా? దమ్మున్న మగోడు ఎవడైనా? లేదండి. దమ్మున్న సేనా దెయ్యం ఏదన్నా ఉందా? సోషల్ మీడియాలో రావచ్చు. ఎవడైనా సరే 100 మాటలు మాట్లాడతారండి. గోపి గారు ఉన్నారు కదా, నేను అరటికాయ వ్యాపారం చేసుకున్నా, అరటికాయ ఓడి దగ్గర పడుకుంటా అమ్మ, కాబట్టి అరటికాయ మాటలు వస్తాయి. అంతే కదా. పానీపూరి దగ్గర పడుకున్నాను, పానీపూరి ఓడి దగ్గర పడుకుంటుంది వాళ్ళ అమ్మ, పానీపూరి మాట్లాడతాడు, నేను పానీపూరి పెట్టెట్టుకున్నాను చెప్తాడు. నా పేరు యేసుపాదం అంటాడు, యేసుపాదం దగ్గర పడుకుంటుంది వాళ్ళ అమ్మ, యేసుపాదం పేరు వస్తుంది. అదే వాడు తడొక పేరు చెబుతుంటాడు, తడొక ఊరు చెబుతుంటాడు, వీళ్ళ ఊరు లేదు, పేరు లేదు. ముఖం కూడా సోషల్ మీడియాలో చూపించడానికి భయపడే సన్నాసులు వీళ్ళంతా. వీళ్ళు మన ముందు నిలబడతారా అని నిలబడరండి. బూతులు తిట్టుకోవటం, సాటి నుండి ఏదో చేసుకోవటం తప్ప సబ్జెక్ట్ పరంగా సాంబశివరావుని ఎదుర్కొనే దమ్మున్నవాడు ఎవడో లేడు వాళ్ళ మతం మొదల్లో. అది ఎప్పటికీ జరగని పని, ఎవడు రాలేడు. అంతే మాట్లాడతారు, మనం అది మాట్లాడలేము కదండి. బూతులు మాట్లాడారు అంటే వాళ్ళ చాప్టర్ అయిపోయినట్టే. ఇంకా అదే అంటున్నాను కదా.
చదువుది ఎంత కలిగినా రసజ్ఞత ఎందుకు చాలుకున్నా చదువు నిరవంతకంబు. ఉమ్, ఒక డాక్టర్ గారు ఏమని మీతో డిబేట్ పెట్టడానికి ఉమ్. డిగ్రీ ఉండాలా, పలానా క్వాలిఫికేషన్ ఉండాలా, ఇది ఉండాలా, అవన్నీ ఎందుకండి? రసజ్ఞత కొద్దిగా ఇది ఇంచు జ్ఞానం ఉండాలండి వాళ్ళకి. డిబేట్ పెట్టాలంటే ఉన్నా సరే. కాళ్ళు చేతులు పడిపోయిన ఒక వ్యక్తి ఆ కుర్చీలో కూర్చొని అంటుంటాడంట అప్పుడప్పుడు, నేను లెగిస్తే మనిషిని కాదు అంటుంటాడంట. అది పాపం వాళ్ళు ఆ ఎందుకు కాళ్ళు చేతులు పడిపోయి అతను నీకు లేచి నిలబడేది లేదు అతని జీవితంలో. అది కానీ నేను లెగిస్తే మనిషిని కాదు అంటుంటాడు. ఈ బొక్కల డాక్టర్ వాళ్ళు వ్యవహారం అట్టుంటది. నువ్వు అదే అదే నీ దగ్గర సత్తా ఉంటే ముందుకొచ్చి నిలబడాలా, రావాలి డిబేట్‌కి. అంతేగాని నువ్వు ఏదో సాకులు చెప్పి నీకు డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి. ఇప్పుడు నేను డిగ్రీ యాడ్ చేయమంటా, నన్ను కాలేజీకెళ్ళి చదువుకోమంటావా ఏంది ఇప్పుడు డిగ్రీకి? అదే ఒక ఐదు పోయి కాలేజ్ చదువుకుంటే నువ్వు ఇప్పుడు నేను కాలేజీకెళ్ళి చదువుకొని డిగ్రీ సర్టిఫికేట్ తెస్తే వాడు నాతో డిబేట్ చేస్తాడా? ఆ, పిచ్చి ముండాకోడు వాడు. వాడొకడు. అదే కానీ మీరు నాకు నచ్చింది ఏంటంటే మీలోని ఆ! మాట్లాడుతున్నాడో వాడు ఎవడో హ్మ్. ఒక్క నిమిషంలో తెలిసిపోద్ది. చాలా మంది మాట్లాడాలంటే వాడితో ఒక సంభాషణ హ్మ్. చేస్తారు కదా, అవును. అది 2 నిమిషాల ముందు మాట్లాడితే వాడు ఎవడని తెలుస్తుంది. అవును. కానీ మీరేంటంటే ఒక్క నిమిషంలో తెలిసిపోతుంది. ఒక నిమిషం కూడా ఒక్క పట్టదు నిమిషంలో నాకు. వాడు ఎవడని తెలిసిపోతుంది. వాడు ఫోన్ చేస్తేనే పట్టేస్తా వాడిని. అలాగే యాక్టరాజు స్టార్టింగ్‌లోనే. ఒకసారి పడ్డారు కదండి, హ్మ్. యాక్టరాజు కూడా ఒకసారి పడ్డారు కదా లైవ్ లోనే, యాక్టర్ రాజుగాడిని ఫస్ట్‌లో స్టార్టింగ్‌లోనే పట్టుకున్నాను. దెబ్బకి వెళ్ళిపోయాడు. ఆడు బిత్తరపోయాడు అసల. వీడియోలో నేను చూస్తాను సార్, మీ అభిమాని నేను. ఓకే. ఓకే. సరే. మా మిస్సెస్ అందరం మీ అభిమానులమేనండి. మేము మొత్తం క్రిస్టియన్స్మే. హ్మ్. హ్యాపీ ప్రార్థన క్రిస్మస్. చేయండి. మా గురించి ప్రార్థన చేయండి. మా పరిచర్య గురించి. అలాగే సార్. అంతేనండి. ఇప్పుడు ఈ మీరన్నట్టు సోషల్ మీడియాలో ఉన్నటువంటి సేనా దెయ్యాలన్నీ ఏంది ఏం చేస్తారు ఆళ్ళు? వాళ్ళకేం తెలిసింది బూతులు తిట్టటం. బూతులు తప్ప వాళ్ళకేం తెలీదు. వాళ్ళలో కొంతమంది విచిత్రం అంతకు ఏందంటే మించి వాళ్ళలో ఏమీ ఉండదండి. అట్లా కాదండి. విచిత్రం ఏందంటే వాళ్ళలో కొంతమంది లేడీస్ కూడా ఉంటారు. మరి మరి ఆ లేడీస్ ఆళ్ళు కూడా చెవులు ఆలకిస్తారండి. చెవులు వినిపెట్టు ఆలకిస్తారు. వాళ్ళు ఇప్పుడు ఎంత వాళ్ళు మరి మాట్లాడే ఆ ముందులో ఏదో రంకు నాకు అర్థం అవ్వదు. వాళ్ళు మాట్లాడే ఆ రంకు బొంకు మాటలను కూడా ఈ ఆడోళ్ళు అక్కడ ఆ ఛానెల్‌లో ఉన్నటువంటి లేడీస్ కూడా ఎంజాయ్ చేస్తా ఆ, ఉంటారు. అంటే వాళ్ళ అదే క్యారెక్టర్ ఎలాంటిదో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అర్థమవుతుంది. మరి వాళ్ళు వాళ్ళు ఎలా కలిసి మాట్లాడుతున్నారు, ఎలా ఇప్పుడు చేస్తున్నారు నాకు సహజంగా తెలియదు. ఒకటండి. సహజంగా లేడీస్ పక్కన ఉన్నప్పుడు ఏదన్నా ఒక మాట చెడు మాట మాట్లాడాలంటే ఆ, జంకుతారు. పద్ధతి ఇది గల్లోడు. బాగానండి. ఆ, ఒక అమ్మ, అబ్బకు పుట్టినోడు ఎవడైనా సరే కొంచెం ఆలోచిస్తాడు. మరి 100 అదే మందికి కదండి. పుట్టినోళ్ళు 100 మందికి 100 మందికి పుట్టినోళ్ళు పుట్టినోళ్ళు వాళ్ళు ఆలోచించరండి. కరెక్ట్‌గా స్టాంప్ గుద్దేసినట్టే మరి మాకు చెప్పారు. 100 మందికి పుట్టినోడు ఎవడు గూడా అట్టాటి ఇంగిత జ్ఞానం ఉండదు. పక్కన ఆడోళ్ళు ఉండదు కదా. ఉన్నారే, మరి ఇది లైవ్‌లో లేడీస్ ఉన్నారు. మనం ఉన్నారు. ఏదన్నా కొంచెం చెడు మాట మాట్లాడితే బాగుండదే అనేటువంటి ఆలోచన ఒక వాళ్ళకి ఒక లేదు అమ్మకో, అబ్బకో పుట్టినోడికి ఉంటది. అస్సలు. అది లేనకుండా మాట్లాడుతున్నారంటే వాళ్ళ బతుకేందో, వాళ్ళ పుట్టుకేందో మనకు అర్థమైపోతుంది అది ఆటోమేటిక్‌గా. అది వాళ్ళు చిన్నప్పటి ఇంకోటేందంటే నుంచి పెంపకం ఏంటో తెలిసిపోతుంది. ఇంకొకటేందంటే అటువంటి మాటలను ఎంజాయ్ చేస్తూ, ఆ, వాళ్ళతో వంత పలుకుతూ ఉన్నటువంటి లేడీస్ ఎవరైతే ఉన్నారో ఆ ఛానెల్‌లో ఉన్నటువంటి వాళ్ళు ఇక ఆ, వాళ్ళ క్యారెక్టర్ ఎలాంటిదో కూడా దాన్ని బట్టి అర్థమైపోతుంది మనకి. తెలిసిపోతుంది. వాళ్ళ క్యారెక్టర్ ఇంకేంటో వాళ్ళ లంజన్ క్యారెక్టర్ వాళ్ళ క్యారెక్టర్ క్యారెక్టర్ తెలిసిపోతుంది. ఎలాంటిదనేది మనకు ఆటోమేటిక్‌గా అర్థమైపోతుంది. ఇంక చెప్పాలని ఆ, పనిలే. వాళ్ళది ఎంత నీతి తక్కువ క్యారెక్టరో, ఎలాంటివి బాగానండి. ఎలాంటి బజారు బతుకులో వాళ్ళయి మనకు క్లియర్‌గా అర్థమైపోతుంది దాన్ని బట్టి. వాళ్ళు ఎదురు మాట్లాడితే దాన్ని కొద్దిగా ఖండించాలి. ఆ లేడీస్ ఆ! ఉన్నప్పుడు మేము ఉన్నాం కదా బాబు అలా మాట్లాడకూడదని ఖండించాలి. ఈ హ్మ్. బొక్కల మేము చెవులు మూసుకుంటాము మీరు మాట్లాడండి అని అంటే హ్మ్. వాళ్ళని ఎగరవడం అనమాట. ఆ! అలాంటి వెధవలు లేదండి. వీళ్ళకి ఆ ఇంగిత జ్ఞానం ఉండదు. ఎందుకుండదంటే ఒకటేనండి. ఆ, వాళ్ళు ఫాలో అవుతున్నటువంటి గ్రంథాలులో ఎటువంటి నీతి, నిజాయితీ ఏమి లేదు. అంతా రంకు, బొంకే ఉంది. అవే చెప్తున్నాయి అవి. ఇప్పుడు ఈళ్ళు వాటిని ఫాలో అవుతున్నారు కాబట్టి, ఆ రంకు, బొంకు ఆటోమేటిక్‌గా ఈళ్ళకి వాళ్ళలో అలవాటైపోయింది. జీర్ణించుకుపోద్ది ఆటోమేటిక్‌గా. ఆ ఆ, రంకు, ఆ, బొంకే ఈళ్ళ మాటల్లోను, ఈళ్ళ ప్రవర్తనలోను బయటికి కనపడతా ఉంటది. అంతే. అది. ఆ రంకు, బొంకు వ్యవహారాలే అవన్నీ గూడా. ఆళ్ళు ఆడోళ్ళైనా అవ్వచ్చు, మగోళ్ళైనా అవ్వచ్చు. ఏది నా అంతేనండి. గురించి సబ్జెక్ట్ పరంగా ఎదిరిచ్చే దమ్ము లేక, మాట్లాడే దమ్ము ఆ, లేనటువంటి బూతులు తిట్టే బ్యాచీలు ఎవరైతే ఉన్నారో, అందులో ఉన్నటువంటి ఆడ గాని, మగ గాని ఈళ్ళంతా రంకు, బొంకు దానికి వాళ్ళు సంబంధించినటువంటి నేర్చుకున్న వాళ్ళు వ్యక్తులే. అందరూను. వాళ్ళందరూ రంకు ఆడవాళ్ళు బతుకులు నేర్చుకున్నోళ్ళే. వాళ్ళయన్నీ గూడా. రంకు బాగానండి. బతుకులు అయన్నీ గూడా. అది. ఏదైనా ఉంటే సక్రమంగా మాట్లాడి, పద్ధతిగా మాట్లాడి ఇది ఇలా ఉంది, నేను ఇది ఇలాగ తప్పు ఉంది. మాట్లాడుంటే అని నువ్వు చెప్పుకోవాలి. నేను తప్పు మాట్లాడుంటే నీ గ్రంథాన్ని తీసుకొచ్చి నేను రిఫరెన్స్‌లు కూడా చెప్తున్నా.
అది అది నువ్వేందా మా పరశురాముడి గురించి అలా లేదు గ్రంథాల్లో, ఇదిగో ఇలా ఉంది అని చెప్పి నువ్వు స్క్రీన్ మీద పెట్టు, నీకు అది దమ్ముంటే. ఆ, స్క్రీన్ మీద పెట్టి మాట్లాడు. అదే ఓహో! ఈడెవడో ఇది ఇదిగో సాంబశివరావు అబద్ధం చెబుతున్నాడు, మా గ్రంథాల్లో లేదు ఇట్లాగా లేదు అది అని చెప్పి నిరూపించగలరు. నిరూపించు. ఒకవేళ నేను చెప్పేది తప్పైతే, నీ గ్రంథాల్లో లేకపోతే. అలాగ లేదు అంత ఉందా? ఈజీ. ఉంది. నువ్వు చూసినప్పుడు ఉంది నేను చెప్పినట్టుగా. సాంబశివరావు చెప్పినట్టుగా ఉంది. ఉంది అంటే అది ఎందుకుంది? ఒకవేళ ఉంటే అటువంటి నీతి తక్కువ పనులుంటే నేను అతన్ని దేవుడిగా ఎందుకు అంగీకరించాలి? అది అసలు నేను దాన్నెందుకు నమ్మాలి అని జెప్పేసి నువ్వు దాన్ని బట్టి నువ్వు ఆలోచించి నిర్ణయం తీసుకో. ఆలోచించాలి. మనసాక్షితోటి ఆలోచించు నువ్వు. అంతే తప్ప ఆ, మొండికి పడి నేను ఈ బురదలోనే పడి బతుకుతాననంటే బతుకు. కానీ అంతే. నా మీద నన్ను బూతులు తిట్టదే నీకేం వచ్చిద్ది? నేను అది నన్ను బూతులు అంతే. తిడితే నువ్వు ఆ, నువ్వు తప్పుడోడు అవ్వటమే తప్ప, ఆ వీడియో చూసేవాళ్ళు హైందవ సహోదరులైనా గాని వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళ చేష్టలను ఒప్పుకోరు. ఒప్పుకోరండి. నేను చెప్తాను ఆ! కదండి. ఆ! మా పిల్లలు, మా సిస్టర్ పక్కా హిందువులు, హ్మ్. మా మిస్సెస్ పక్కా క్రిస్టియన్. హ్మ్. నేనేంటంటే అటు ఇటు కాకుండా మధ్యలో అలాగా ఉన్నానన్నమాట. హ్మ్. ఏం సత్యం అయితే తెలుసుకున్నాం. దాని గురించి మనం మీ వీడియోస్, చాలా మంది వీడియోస్ చూస్తున్నాను. హ్మ్. ఎలాగైతే అలాగ చూద్దాం అనేసి ఉద్దేశంలో ఉన్నానన్నమాట. హ్మ్. మరి వాళ్ళు మాట్లాడిన మాటలు బట్టి మా అమ్మ, మా చెల్లి వీళ్ళతో నేను గొడవ పడవలసిందేనా? హ్మ్. హ్మ్. ఆ? చెత్తేదలు అలా మాట్లాడుతున్నారు. అంత బూతులు మాట్లాడుతున్నారు. వాళ్ళ ఇంట్లో అమ్మ, చెల్లి, అక్క, వాళ్ళ పిల్లం వాళ్ళు ఎవరు వింటారా? వినరా? అని నాకు డౌట్ వస్తుంది. వాళ్ళ మొఖాలు ఎందుకు చూపించుకోవట్లేదంటే అందుకేనండి. అది వాళ్ళ ఎప్పుడైనా ఇంట్లో వాళ్ళ ఆడోళ్ళు వాళ్ళ ఇంట్లో ఒకసారి కనపడితే ఆడోళ్ళు, బాగుంది. వాళ్ళ భార్య, వాళ్ళ కూతురు వీళ్ళంతా ఇంటే ఈళ్ళని మొఖం మీద ఉమ్మేత్తారు. తినేస్తారు. అరేయ్! ఏందిరా ఈ మాటలని జెప్పేసి, ఈ సేనా దెయ్యాలు బూత్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో, ఆ, మొఖాలు చూపించుకోకుండా దొంగసాటుగుండి మాట్లాడేవాళ్ళు, వాళ్ళ ఆడోళ్ళు గాని, మగోళ్ళు గాని, వాళ్ళ కుటుంబ సభ్యులే వీళ్ళ మొఖాన గాండ్రించి ఉమ్మేత్తారండి. అందుకని తినేస్తారండి. ఈళ్ళు సిగ్గేసి, ఆ మొఖాలు చూపించుకోకుండా చాటు నుండి ఈ రంకు, బొంకు మాటలన్నీ మాట్లాడుతా ఉంటారు. అంతేనండి. అదండి. అది విషయం. ఆ, అంతేనండి. ఎవడైనా సరే నేను సవాల్ చేస్తున్నా గదా! ఎవడైనా వత్తాడా సాంబశివరావు ముందు, సాంబశివరావు చెప్పే అబద్ధాలను నిరూపించమను. ఎవడైనా ఉంటే గ్రంథాల్లో లేదు, ఇదిగో ఇట్లా అబద్ధం ఇంకోటేందంటే, మనం ఆ, ఏదన్నా జెప్పామనుకోండి, అవును. ఇదేవో అది బ్రిటిషోడి గ్రంథాలు అయి ప్రమాణం ఆ, గాదంటారు. ఆ, మరి ప్రమాణమైన గ్రంథం తెచ్చి చూపి నువ్వు. అది ఇప్పుడు నేను అధ్యాయం చెబుతున్నా, రిఫరెన్స్ చెప్తున్నా, ఇది శ్లోకం నంబర్ చెప్తున్నా. నువ్వేం జేయాలంటే, ఆ, సరే ఈ బ్రిటిషోళ్ళు రాసిన గ్రంథాలు అంటున్నావుగా మాయి. మాయి ప్రమాణం అవును. కాదంటున్నావుగా నేను చెప్పేయన్నీ గూడా. మరి ప్రమాణం కానప్పుడు ప్రమాణమైన గ్రంథాలేదో నువ్వు తెచ్చి చూపి అక్కడ. అది నువ్వంత పోటుకి నువ్వు సత్తా ఉన్నోడివైతే ఆ గ్రంథం తెచ్చి చూపిచ్చి సాంబశివరావు చెప్పేయి దీంట్లో లెవ్వు అని చెప్పు. ఆ, ఆ? వాళ్ళ గ్రంథాలకి అన్ని అబద్ధాలు చెప్తాను. అన్ని చాలా లొసుగులు అన్నీ ఉన్నాయండి. దొంగ మాటలండి ఎదవలు. హైందవ సహోదరులు ఎవరు ఇప్పుడు సంస్కృతం మోసం చదవరు, చేసుకుంటూ సంస్కృతం వచ్చారు. చదవరు, దాన్ని దాచేస్తారు. హ్మ్. సంస్కృతం చదువుకునిరా అని ఒకడంటాడు. హ్మ్. నువ్వు సంస్కృతం చదువుకోనిరా అని ఒకడంటాడు. నువ్వు సంస్కృతం హ్మ్. రాదని ఒకడంటాడు. అంటే ఈ ఈ ఎదవలకొచ్చు సంస్కృతం. అది ఇప్పుడు సాంబశివరావు రాసిన గ్రంథాలు గాదు గదా అయి. అది నేను రాత్తే నీకు సంస్కృతం రాదు గదా! నువ్వు రాసింది మేమెట్ట నమ్మాలనొచ్చు. ఇప్పుడు బొక్కల డాక్టర్ రాసినట్టు. ఆ, ఇప్పుడు బొక్కల డాక్టర్ ఉన్నాడు. వాడి ఫీల్డ్ అది మెడికల్ ఫీల్డ్ గదా! డాక్టర్ అతను. దానికి సంబంధించి ఏదన్నా గ్రంథం రాస్తే అది ప్రమాణంగా తీసుకుంటాం గానీ, ఆడికి అంతే. ఆలే రావు. వాడికి తెలుగే రాదు. వాడు సంస్కృతం వాటన్నిటికి వ్యాఖ్యానాలు రాస్తున్నాడంటాడు. ఆ, దాన్నెలా ప్రమాణంగా తీసుకుంటారు? హిందువులే ఒప్పుకోరు. ఎవరు అట్లాగే ఆళ్ళ ఇప్పుడు నేను రాయలేదు గదా! నేను రాయలేదు బూతుగా గదా! వాళ్ళే మాట్లాడుకోవాలి తప్ప వాడి గురించి ఎవరు మాట్లాడడానికి లేదండి. ఇప్పుడు అందరూ సాంబశివరావు ఒప్పుకోవాలి. రాసిన గ్రంథాలు నీకు సంస్కృతం రాదు, నువ్వు రాసిన ప్రమాణం కాదు అనొచ్చు. అవునండి. సంస్కృత పండితులు చిన్నప్పటి ఉన్నారు నుంచి కదా. గురువుల దగ్గర సంస్కృత వ్యాకరణం అన్నీ నేర్చుకొని, అవన్నీ ఛందస్సులు గాని అన్నీ తెలుసుకొని గ్రంథాలు రాసినటువంటి ఎనకటి రోజుల్లో 100 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి గురువులు ఉన్నారు. వాళ్ళంతా రాసిన గ్రంథాలని నేను తీసుకొని మాట్లాడుతుంటే, నాకు ఆ, సంస్కృతం రావాల్సిన పనేముంది? సంస్కృతం వచ్చినోడు రాసాడు. దాన్ని అంతే. చదివి నేను చెబుతున్నా. మీరు ఒక మాట అంటే అన్నారు. ఏం లేదండి. ఇవన్నీ వాళ్ళకి తెలుసు. కాకపోతే ఏందంటే తెలుసు. బుకాయించటం, తెలుసు. అదే అయి జీర్ణించుకోలేక అందులో ఉన్నటువంటి వాళ్ళ దేవుళ్ళ రంకు, బొంకు కథలు జీర్ణించుకోలేక ఆ, ఏదో ఒకటి నిందేసి ఆళ్ళకి అది తెలీదు, ఈళ్ళకి ఇది తెలీదని తప్పించుకునే వ్యవహారమే తప్పది. అంతే. కానీ ప్రజలు పిచ్చోళ్ళు కాదండి. ప్రజలు అమాయకులు కాదు. తెలుసుకుంటారండి. ఆ! 100 మనం మందిలో 10 మందే మాట్లాడేది ఎవరు తెలుసుకుంటారు. మాట్లాడే దాంట్లో సత్యం ఉంది, ఎవరు ఏం చెప్తున్నారనేది క్షుణ్ణంగా గ్రహిస్తారు, పరిశీలన చేస్తారు. హైందవ సహోదరులు గూడా. వాళ్ళేమంత పిచ్చోళ్ళేం గాదు. ఈళ్ళెంత దాచిపెట్టాలని, లేదంటే మేము జెప్పిన విషయాల్ని ఎంత వాళ్ళు వాటినేదో తప్పుగా చూపించాలని చూసినా,
చూసేటటువంటి హైందవ సహోదరులకి క్లియర్‌గా తెలుసు. ఏది బాగా నమ్మాలి, ఏది నమ్మకూడదనేది. ఏ గ్రంథం ప్రమాణం, ఏది గ్రంథం ప్రమాణం కాదనేది తెలుసు ఆళ్ళకి. ఎవరు నిజం తెలుసు. చెబుతున్నారన్న సంగతి వాళ్ళకి తెలుసు. వాళ్ళేం అది పిచ్చోళ్ళేం కాదు. అంతేనండి. ఈ మతోన్మాదులు ఎన్ని కవరింగ్‌లు ఎన్ని చేసినా గాని, ఆ! అరచేతిని అడ్డం పెట్టి సూర్యుడిని ఆపలేరు. సత్యాన్ని ఎవడు ప్రపంచంలో ఆపే శక్తి ఎవడికి లేదు. లేదు. అది. అర్థమవుతుందండి. హ్మ్. సార్ సరే మీతో బ్రదర్ మరి మాట్లాడి అట్లాంటి వీడియోలు అయన్నీ మీరు చూసి బాధపడాల్సిన అవసరం లేదులే. సాంబశివరావు ఏదో అంటున్నారని. నేను పట్టించుకోను అసలు. అని అదే అయి నేను అసలు చూడను, నేను పట్టించుకోను. ధైర్యం చెప్పడానికే నేను ఆ! సత్యాలలో నిన్నే వీడియో పెట్టారు. ఆ! ఎవరైతే గట్టిగా స్ట్రాంగ్‌గా మాట్లాడతారో వాటిని నిర్వీర్యం చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. ఏదో మానసికంగా మనల్ని ఏదో బూతులు ఆ! తిడితే వెనక్కెళ్తాంలే అనుకుంటారాళ్ళు. అంతే. మా సాంబశివరావు నేను గతంలో ఫస్ట్ వీడియో చేసినప్పుడే చెప్పాను నేను. 1000 వీడియోల కంటే ముందు ఒక మూడో వీడియోలో, నాలుగో వీడియోలోనో నా గురించి ఆ! కరుణాకర్ గాడి బ్యాచోళ్ళు తప్పుగా మాట్లాడుతుంటే, మా ఫ్యామిలీని తిడతా చండాలంగా మాట్లాడుతుంటే నేను అప్పుడే చెప్పా. ఒరేయ్! ఆ! మీరు బూతులు తిట్టి నన్నేదో బెదిరియాలని చూస్తే నేను వెనక్కెళ్తాను, ఆపేత్తాను అనుకోని భ్రమపడబాకండి. ఆ! సాంబశివరావు బంతి లాంటోడురా. నువ్వు ఎంత వేగంతోటి బంతిని కిందకి కొడతావో దానికి రెట్టింపు వేగంతో పైకి లేచిద్ది ఆ బంతి. అలాంటోడు సాంబశివరావు. అంతే. మీరు అంతే నన్నేదో అండి. జేయాలని జెప్పి దానికి ఇంకా రెట్టింపు వేగంతో నేను పని జేత్తనురా అని చెప్పా నేను. అంతే. అట్లాగా ఈ సన్నాసులు నా ముందు ఈళ్ళంతా ఎలాంటోళ్ళంటే ట్యూబ్ లైట్ ముందుండే సన్న సన్న పురుగుల్లాంటోళ్ళు ఈళ్ళు. పురుగులు నాకు తెలుసండి. ఒక ట్యూబ్ లైట్ ఉంటది గదా! మన ఇంట్లో ట్యూబ్ లైట్. ఆ! దాని ముందు సన్న సన్న పురుగులు తిరుగుతా ఉంటాయి. అట్లాంటి అలాంటోళ్ళే నాకు పురుగుల్లాంటోళ్ళు తెలుసు. ఈళ్ళంతా నా ముందు. ఈ పురుగులు నేను పట్టించుకోను. మనం చేయాల్సింది చేసుకుంటూ ఎళ్ళిపోతాం. సార్ అది బ్రదర్. మీరన్న మాట కరెక్ట్‌గా క్యాప్చర్ అయిపోయింది. 100 మంది పుట్టినోళ్ళు, రెడ్ లైట్ ఏరియాకి పుట్టినోళ్ళు ఎదవలందరూ అంటే ఆళ్ళే. చానకాలే. అదే. అది ఎందుకంటే వాళ్ళ మాటల్లోనే అర్థమైపోతుందండి మనకి. అర్థమైపోద్ది. వాళ్ళ ప్రవర్తనలోనే అర్థమైపోతుంది. వీళ్ళకి ఒక ఆ! పద్ధతి, పాడు లేదు. లేదు. సాంబశివరావు ఇప్పటికి 1000 వీడియోలు దాకా పెట్టాడు యూట్యూబ్‌లో. ఆ! నేను కరుణాకర్ గాడు, బొక్కల డాక్టర్ ఇంకా ఎవరెవరైతే వ్యతిరేకంగా మాట్లాడారో వీళ్ళందరూ ఫోటోలు పెట్టి నేను వీడియో థంబ్‌నెయిల్ మీద వీడియోలు ఆ! చేశా. కౌంటర్ వీడియోలు. అవునండి. కానీ ఏ ఒక్కడి ఫోటో గూడా నేను అసభ్యకరంగా పెట్టటం గాని, లేదు. లేదు. మార్ఫింగులు చేయటం గాని ఏది చేయలా. అంటే అది నాకో ఛానెల్ పద్ధతుంది. తెలుసండి. అది దానివల్ల ఛానెల్ ఉపయోగం ఏంటి తెలదు. నాకు? వాళ్ళని తిట్టటమో, లేకపోతే వాళ్ళ ఫోటోలు మార్ఫింగ్ చేస్తే చేయాల్సిన అవసరం ఏంది? నా దగ్గర సబ్జెక్ట్ ఉంది. ఉంది. అదే. నా దగ్గర సబ్జెక్ట్ ఉంది. నేను ఇంక వేరే దానికి పాల్పడాల్సిన పనేముంది నాకు? అక్కడే మరి అర్థమైపోతుందండి. ఎదవలు వేరే వేరే ఏయో పెడుతుంటారు. ఎవరి క్యారెక్టర్ ఏందనేది, ఎవరి పద్ధతి ఏందనేది వాళ్ళు చేసే పనుల్లో బట్టి అర్థమైపోయిద్ది మనకు ఆటోమేటిక్‌గా. అదండి. హ్మ్. చాలా సంతోషం సార్ మీతో ఈరోజు ఫస్ట్ టైమ్ ఆహా! మాట్లాడిన కలుస్తదా? అవ్వదా? మీరు బిజీగా ఉంటారా? ఏదో అనుకున్నాను. ఓకే. థాంక్ యూ బ్రదర్. నేను వీడియో చూసానండి మీది. ఆ! ఆళ్ళు హ్మ్. ఏవో పనికిరాని చెత్త మాటలు లేడీ ఉన్నా పర్వాలేదు, జెంట్ ఉన్నా పర్వాలేదు, ఆ కొజ్జగాడు ఉన్నా పర్లేదు, ఎవడెవడో మాటగాళ్ళలా మాట్లాడుతున్నారు, ఎవరెవరో మాట్లాడుకుంటున్నారు. హ్మ్. మీరేదైనా ఒక వీడియో పెడితే హ్మ్. ఏదో వాయిస్ రికార్డ్ పెట్టారు. వాయిస్ రికార్డ్ చూసాను. హ్మ్. మంచిగా మాట్లాడిన దాన్ని పక్కకు తోసేశారు. హ్మ్. మీరు అతను కొద్దిగా ఆర్గ్యూ చేసుకున్నట్టుది ఇది పెట్టి హ్మ్. ఈళ్ళేమొచ్చి విశ్లేషణ చేస్తున్నారు. అయి కూడా పూర్తిగా ఇనిపియరు. నాకు వాళ్ళకి పంచ్ బాగా పడిన మాటలు పడింది. ఇనిపియరు. అయి ఇనిపియరు. ఇంకేదేదో లేదు. మామూలుగా జనరల్‌గా మాటలన్నీ ఇనిపిత్తారు. ఆ! నేనదే అంటున్నాను. ఆ! అంటే నేను ఆశ్చర్యపడేదేందంటే, సరే ఆ! ఈళ్ళంటే గాలికి పుట్టినోళ్ళు. ఆ! అక్కడ ఎవరో ఒకళ్ళిద్దరన్నా లేడీస్ కొంతమంది ఈళ్ళతో జాయిన్ అవుతుంటారు కదా! ఉన్నారు. ఉన్నారు. ఆళ్ళకి సిగ్గులేదు. వాళ్ళతోటి ఈ రంకు బొంకు వ్యవహారాలు మాట్లాడుతాంటే ఈళ్ళు గూడా దానికి వంత హ్మ్. పలుకుతున్నారంటే, అసలు మరి అదే ఈళ్ళు కదా! ఈళ్ళు ఆళ్ళకెంత ఈళ్ళెంత రంకోళ్ళో అర్థమైపోతుంది. ఆ ఉండేవాళ్ళు గూడా. ఆళ్ళెంత రంకు పనులు చేసేవాళ్ళు ఈజీగా అర్థమైపోతుంది. అనకూడదు అంటే గానీ లేకపోతే సిగ్గుపడతారు గదా! స్త్రీకి వాళ్ళకి సిగ్గు లేకపోయినా ఈళ్ళకన్నా ఉండాలి గదా! అరే ఇవన్నీ కూడా లేడీస్ ఉన్నారే ఒక మాట మనం మాట్లాడితే అది గౌరవంగా ఉండాలి. మరి ప్రజలు చూస్తుంటారు. అనేక మంది చూస్తుంటారు ఈ వీడియోలని సోషల్ మీడియాలో. ఇది ఇలా మాట్లాడతాం సిగ్గుచేటు గదా! అనే ఆలోచన వాళ్ళకి లేదు. ఆ ఉండే ఉండదు. లేడీస్‌కి గూడా అది లేదండి. ఉండదు. వాళ్ళు గూడా బరి తెగించిపోయారు. లేదండి. బరి తెగించిపోయారు. అంటే వాళ్ళ క్యారెక్టర్ ఎలాంటిదో దీన్ని బట్టి అర్థమైపోతుంది మనకి. అర్థమవుతుంది. అంతే మరి. బరి తెగించిన మాటలన్నీ గూడా. సరే వాళ్ళ వాళ్ళ చెప్తుంటారు. బతుకు ఒకటండి దీని ఆ! ద్వారా ఇది జరుగుతుంది. నష్టం వాళ్ళకే జరుగుతుంది. నాకేం అది ఇబ్బందేం లేదు. వాళ్ళ ఓకే. బతుకేందో వాళ్ళ బజారు బతుకు బయటేసుకుంటున్నారు అంతే ఏం లేదు ఆడ. బాగానండి. వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళ బజారు బతుకులన్నీ బయటేసుకుంటున్నారు. వాళ్ళు బజారోళ్ళని నిరూపించుకుంటున్నారు అంతే. ఆ అంతే. మాటల ద్వారా వాళ్ళ వాళ్ళ వ్యవహారం ద్వారా.
నాకు తెలిసిపోయిందండి అర్థం మీరు వాళ్ళకే. చెప్పింది హైందవ సహోదరులు వాళ్ళనే తిడతారు. వాళ్ళనే పోస్తారు. కరెక్ట్ గా యాప్ట్ అయిపోయింది. రెడ్ లైట్ ఏరియా ఎదవల్లో, రెడ్ లైట్ ఏరియా పుట్టినోళ్ళు 100 మందికి పుట్టినోళ్ళు అంటే కరెక్ట్ గా సూటబుల్ అయిపోయిందండి ఆ మనం వర్డ్. ఆ మాట అన్నామంటే వాళ్ళకి చివుక్కున వాళ్ళు తడుముకుంటారు ఒళ్ళు ఒకసారిగా. భుజాలు తడుముకుంటారు. పేరు కూడా పేరు చెప్పడు, పలానా వస్తువు చెప్పడు. నేను అతను, నేను ఇత్తను, నేను పానీపూరి, నేను అరటికాయల వ్యాపారం, అలాంటి పేరు చెప్తాను. ఎవరందరూ ఏంటంటే 100 మంది పుట్టిన వాళ్ళే వాళ్ళు. అవును. మరి అందులో అంతే కదా. నేను ఇప్పుడు చెప్పను కదా. వాడు 100 రకాలుగా చెబుతున్నాడు అంటే 100 రకాలుగా పుట్టాడని అర్థం వాడు. అంతే. అయ్యి వాళ్ళ క్యారెక్టర్. సరే బ్రదర్ మరి ఇక ఓకే ఆడి సార్. గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదిలే. టైం అంత మంచిది. వాళ్ళకి ఎవరో మనం క్రిస్టియన్స్ ఎవరో వాళ్ళకి ఫోన్ చేయకూడదండి అసలు యాక్చువల్ గా. అంటే నేను చాలా సార్లు కోపం మీద చేద్దాం అనుకున్నాను, గోపి గారికి చేద్దాం అనుకున్నాను. అత్యేదో ఆడితే మనం ఆడు బూతులు మాట్లాడితే మన బూతులు ఏం లేదండి. బూతులు మాట్లాడితే మాట్లాడేటట్టుంటేనే వాళ్ళకి ఫోన్లు చేయాలా. బూతులు మాట్లాడడానికి మన ప్రాణం అప్పదు. మన దేవుడి భయం కలిగిన వాళ్ళం. కాబట్టి పరిశుద్ధాత్మ ప్రేరణ మనకు అలా ఉండదు. అది అది పక్కన పెట్టి మనం వాళ్ళని బూతులు తిట్టలేము. తిట్టి మాట్లాడిన అవసరమా మనకి అనిపించింది. ఒక్కొక్కసారి ఎవరైనా రెచ్చగొట్టినప్పుడు బాగా రెచ్చగొట్టి మన దేవుడిని ఏదైనా అన్నప్పుడు నేను కూడా నోరు జారుతుంటా గానీ చాలా వరకు ఓపిక పట్టి. లేకపోతే నేను అసలు ఈ గలీజ్ వాళ్ళని ఈ మధ్య ఫోన్లు ఏమన్నా చేసి బూతులు మాట్లాడితే వెంటనే కట్ చేస్తున్నాను నేను. చేసేయాలండి. అంతకుముందు పోటాపోటీగా రారా చూసుకుందాం అని చెప్పేసి కూర్చునేవాడిని కానీ కొంతమంది చెప్పారు వాళ్ళతో ఎవరితో మనకెందుకండి, మీరు తక్కువ ఉండండి అనేది అన్నట్టు. కాబట్టి నేను ఆ పెట్టిన వీడియో కూడా నాకు అది మనసు అంగీకరించి తీసేసాను నేను. సో అట్లాగా అది సరిపోయింది కానీ వీళ్ళకి ఒక పద్ధతి పాడు ఉండదండి. వీళ్ళ బతికే బూతు బతుకు. తెలుసండి. బూతులో పుట్టి బూతులో పెరిగి బూతులో ఇది చేస్తున్నాం వీళ్ళంతా. అవునండి. వీళ్ళ బూతే వీళ్ళ భవిష్యత్తు. మనం ఏం చేయగలం అలాంటి వాళ్ళు వదిలేయటం. వీళ్ళ బూతే వీళ్ళ భవిష్యత్తు అండి. అంతే అది సార్. మరి బుక్ ఎప్పుడు నెక్స్ట్ క్రిస్మస్ తర్వాత మనం అనుకోవాల్సా? క్రిస్మస్ తర్వాత ఈ లోపే వచ్చింది అనుకున్నాం కానీ కుదరలేదులేండి. వాళ్ళు కొంచెం ప్రెస్ వాళ్ళు బాగా బిజీగా ఉండి వాళ్ళని అడావిడి చేయటం ఎందుకులేని మనం ఆగాలి. వాళ్ళకి ఎప్పుడైతే సఫిషియెంట్ గా ఉంటుందో ఇదివరకులాగా వారాలు నెలలు అట్లా పట్టదులే కానీ అంతా అయిపోయింది కాబట్టి తొందరలోనే వచ్చిందండి. జస్ట్ సరే. ఈరోజు చాలా సంతోషంగా ఉంది నాకు. ఫస్ట్ టైం కలిసారు మీరు. అంటే వాళ్ళతో తిట్టేసి మీతో మాట్లాడదాం అనుకున్నాను. ఎందుకులేండి మళ్ళీ మీ నోరు మళ్ళీ మీ నోరు గబ్బు చేసుకోవటం ఎందుకు మళ్ళీ. అంతే అందుకే నేను ఆలోచించాను. అన్ని సోషల్ మీడియాలో వీడియోలు కనపడ్డప్పుడు ఏంటంటే మనం దారిని పోతున్నప్పుడు పెంట ఎదురైతే చూసారా, పెంట ఎదురైతే ఏం చేస్తాం, గౌండర్ నుంచి మూసి పక్కకి వెళ్ళిపోతాం. అంతే. మీరు చేయాల్సిన పనులు కూడా ఈ బూత్ శానా దెయ్యాలు మీకు ఎదురైతే యాక్ట్ అని వాళ్ళ ముఖాన్ని ఒక మూసి పక్కకి వెళ్ళిపోండి. మీకు అది సేఫ్. ఓకే సరేనండి మరి. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ అండి ఫోన్ చేసి.